హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే మనకు వచ్చింది. మీరంతా చూసే ఉంటారు. అంటే ఏదైతే మనకి 10,060 పోస్టులకు సంబంధించి ఉగాది రోజు మనకి జాబ్ క్యాలెండర్ అయితే అనౌన్స్ చేశారో దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్కి సంబంధించి వచ్చిందని మనకి. సో ఆల్రెడీ మనకి ఫేజ్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగిందనమాట. మరి మిగతా వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఓకే. సో మనకి ఫేజ్ 2 అనేది మనకి సెప్టెంబర్ 15కి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 వచ్చేసి మనకి అక్టోబర్ 15కి మనకి రావడం జరుగుతుందండి. సో మరి దీనికి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేది మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అది ఎండోమెంట్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఎస్ఐపిసి అవ్వచ్చు, ఎనీ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేది మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు 15% డిస్కౌంట్తో మనకి ఒక కోడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు జస్ట్ బాలు ఐక్యూ అని అప్లై చేయండి. ఇది అప్లై చేసినట్లయితే మీరు ఏ కోర్స్ మీదైనా సరే 15% డిస్కౌంట్ అనేది వస్తుంది. మీకు 3 days వరకు ఇది ఉంటుందన్నమాట యాక్చువల్లీ. సో మరి ఒకసారి చూద్దామండి. ఓకే, ఫస్ట్ కనుక మనం నోటీస్ చేసినట్లయితే ఓకే, ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది మనకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ త్వరలో వస్తుందని అర్థం. అయితే ఆల్రెడీ మనకి సెప్టెంబర్లో అండ్ అక్టోబర్లో అంటే ఆగస్ట్ 15కి రావాలి యాక్చువల్లీ అండి మనకి మనకి సెకండ్ ఫేజ్ అనేది. బట్ ఇది పోస్ట్ పోన్ అయిందనమాట నెక్స్ట్ మంత్కి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల. అయితే మనకి ఫస్ట్ రాబోయే నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఒకటి గ్రూప్ 1 వస్తుందండి, రెండోది మనకి ఎస్ఐపిసి వస్తుంది. సో గ్రూప్ 1కి సంబంధించి తీసుకుంటే మనకి అరౌండ్ 149 పోస్టులు ఉన్నాయండి. అలాగే గ్రూప్ 2కి సంబంధించి మనకి వాస్తవానికి 750 పోస్టులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ క్యాలెండర్లో అంటే లైక్ ఇందులో ఇచ్చినప్పుడు మాత్రం 673 పోస్టులకు మనకి నోటిఫై చేయడం జరిగిందండి. అంటే మనకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి 750 అన్నారు కదా, అంటే మేబీ నాకు తెలిసినంత మట్టుగా ప్రీవియస్ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు మిగిలిపోతాయి కదండి క్యారీ ఫార్వర్డ్, అవి కూడా కలుపుతారు ఇందులో. ఎందుకంటే అవి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉన్నవి కాబట్టి దాన్ని మళ్ళీ ఇందులో యాడ్ చేయలేదని నేను అనుకుంటున్నాను పర్సనల్లీ. సో మేబీ అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కాబట్టి అరౌండ్ మనం 750 పోస్టులతో నోటిఫికేషన్ వస్తేనే మనం హోప్తో ఉందాం అనమాట. మరి ఇక్కడ తీసుకుంటే 149 పోస్టులు మనకి గ్రూప్ 1లో మనకి మెన్షన్ చేశారండి. ఇక్కడ తీసుకుంటే మనకి ఓకే పోస్ట్ నేమ్ డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మనకి 10 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ 14 పోస్టులు ఉన్నాయండి. మనకి సిటీఓ వచ్చేసి మనకి 14 ఉన్నాయండి. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకోండి డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే మొత్తం మనకి కమ్యూనికేషన్లో 3 ఉన్నాయి. అలాగే సివిల్ కేటగిరీలో మొత్తం 39 మనకి డిఎస్పీ పోస్టులు ఉన్నాయన్నమాట. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12. అలాగే మనకి డీడీఓ అంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి 35 పోస్టులు ఉన్నాయి. అలాగే డిప్యూటీ కలెక్టర్ అంటే ఆర్డీఓ అంటాం మనం యాక్చువల్లీ. ఆర్డీఓ అంటే మనకంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, తర్వాత ఇదే మనకి డిప్యూటీ కలెక్టర్ అవుతుంది. 11 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా వరకు మంచి పోస్టులు ఉన్నాయండి. 149 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే గ్రూప్ 1 ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి డెఫినెట్గా మంచి ఛాన్స్. ఎందుకంటే 2018లో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ మనకి 162 పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇప్పుడు తీసుకుంటే మనకి 149 అనమాట. ఇదివరకు మనకి 90, 78 వచ్చాయన్నమాట. మళ్ళీ ఈసారి తీసుకుంటే మనకి దాదాపు 150 పోస్టులతో మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఇందులో కూడా క్యారీ ఫార్వర్డ్ ఉంటే మళ్ళీ ఎక్కువ మనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ అన్నారు. ఇక్కడ మనం తీసుకుంటే ఇందులో మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మనకి 29 పోస్టులు మెన్షన్ చేశారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26 మెన్షన్ చేశారండి. సో మరి వీటితో తీసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి మనకి 542 ఉన్నాయి. అంటే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి తీసుకుంటే చాలా పోస్టులు ఉన్నాయి. ఓకే, మనకి అరౌండ్ 2500 మనకు మెన్షన్ చేశారు కదా. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ ఎన్ని ఉన్నాయి, ఆర్మడ్ రిజర్వ్ ఎన్ని, డ్రైవర్, సివిల్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మనకి. సో మరి వీటితో పాటు పోల్చినట్లయితే మనకి ఓకే మిగతా పోస్టులు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ, ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ కలిపి అరౌండ్ మనకి 400+ ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మనకి 30 అనమాట. మరి నెక్స్ట్ తీసుకుంటే ఓకే గ్రూప్ 2లో తీసుకుంటే మనకి మేజర్గా డిప్యూటీ తహసీల్దార్ అండి 200 పోస్టులు ఉన్నాయి. డీటీలు ఏంటంటే మనకి మొత్తం 200 డీటీలు ఉన్నాయన్నమాట. 200 డీటీలు అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే అవుట్ ఆఫ్ 673 పోస్టులు 200 పోస్టులు ఇవే ఉన్నాయన్నమాట. ఎందుకు సార్ ఇది వచ్చిందంటే మనకి బేసిక్గా జిల్లాలని మనకి డివిజన్ చేశారు. ఓకే, డిస్ట్రిక్ట్ అనేది మనకి కొత్తగా ఏర్పాటు చేశారు కదా. వీటన్నింటిలో ఇప్పుడు మనకి మండలాలుగా మనకి డివిజన్ చేశారు కాబట్టి అరౌండ్ మనకి 673 పోస్టులు ఉన్నాయన్నమాట మనకి. అందులో ఇవే ఎక్కువ ఉన్నాయండి. అలాగే డిప్యూటీ మండల పరిషత్ అంటే డిఎండిఓ పోస్టులు అనేది మనకి 176 ఉన్నాయి. అలాగే ఏసీటీఓ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇందులో మనకి 40. ఇదివరకు మనకి ఏసీటీఓ అంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండేవన్నమాట. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దేనికి వచ్చిందంటే జీఎస్టీ డిపార్ట్మెంట్కి వచ్చింది. ఇవి దాదాపు 40 పోస్టులు ఉన్నాయన్నమాట మనకి. సో ఇలా మనకి ఎక్సలెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి మనకి. అలాగే ఏఎస్ఓ పోస్టులు కూడా ఉన్నాయి మనకి. ఏఎస్ఓ అంటే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట. ఇవన్నీ మనకు ఉన్నాయండి.
ఓకేనండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ నోటిఫికేషన్ అండి మనకి. సో ఎస్ఐపిసి వస్తుంది. అలాగే మనకి ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి కూడా మనకి అరౌండ్ 104 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. సో ఎవరైతే గ్రూప్ 1కి అలాగే గ్రూప్ 2కి ఎస్ఐపిసికి ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకి అక్టోబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డిఎస్సి కూడా వస్తుంది. ఆల్రెడీ 16,000 పోస్టులతో మనకు నోటిఫికేషన్ ఇదివరకు ఇచ్చారు మెగా డిఎస్సి పేరుతోనే, అది కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది. అండ్ అలాగే కొత్త డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తారు కాబట్టి సో మీరు చేయాల్సిందంతా ఏంటండి అంటే రెగ్యులర్గా కనీసం 4 నుంచి 6 గంటల పాటు ఒక క్వాలిటీ స్టడీ పెట్టుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఎలాగ వస్తున్నాయి కాబట్టి ఒక 4 to 6 అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్టడీ పెట్టుకొని ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ చేసి ఉంటారు మనకి సిలబస్ కాబట్టి. సో మీరు ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 2కి మీరు టార్గెట్ పెడితే October 15th, ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకుంటే August 23rd ఈరోజు. ఇక్కడ ఈ మంత్లో మనకు 7 days ఉన్నాయి, 1 week టైం ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ మనకేంటి సెప్టెంబర్లో ఒక 30 days, అలాగే 45 days ఉంది. అరౌండ్ 45 to మనకు 50 days ఉంది నోటిఫికేషన్ రావడానికి. 50 daysలో మీరు గ్రూప్ 2కి సంబంధించి కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే మెయిన్స్ టార్గెట్ చేసినా సరే 50 daysలో కనీసం 2 సబ్జెక్టులు మీరు చదవచ్చు అనమాట. అట్లీస్ట్ ఒక 1 రివిజన్ యూ కెన్ కంప్లీట్ అనమాట. సో ఒకవేళ ఆల్రెడీ చదివిన వాళ్ళు అయితే మనకి మల్టిపుల్ రివిజన్స్ చేసుకున్న ఛాన్సెస్ ఉన్నాయండి. సో కాబట్టి ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీకు మంచి నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. సో మన యాప్లోని అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా రెగ్యులర్గా అండ్ కన్సిస్టెంట్గా మీకు మంచి కంటెంట్ పెడతాం. యాప్లో టెస్ట్ సిరీస్ అలాగే వీడియో క్లాసెస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, మెటీరియల్స్ కూడాను. దీని మీద సంబంధించి మనం ఈరోజు నేను చెప్పాను, ఎందుకంటే క్యాలెండర్కి సంబంధించిన అప్రూవల్ వచ్చింది కాబట్టి మనం ఒక కూపన్ కోడ్ని క్రియేట్ చేస్తామండి బాలు ఐక్య అనే పేరుతోని. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన మొత్తం కోర్సుని ఒకే దాంట్లో పెట్టండి, గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఎండోమెంట్కి అన్నింటికి ఉపయోగపడండి, ఎస్ఐపిసికి ఉపయోగపడినట్టు అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను ఆలోచిస్తానండి. ఆలోచించి దానికి కూడా ఒక సెట్ అండ్ ఫీజు అనేది నేను డిసైడ్ చేస్తాను. ఒకవేళ అలా కూడా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.